చార్జ్ చేస్తున్నారు కదా, మీకు వర్కర్ కి ఎంత అవుతుంది, మెటీరియల్ కి ఎంత అవుతుంది, మీకు ఎంత మిగులుతుంది ఒకసారి చెప్పండి. మిగిలేదు ఏం లేదండి వర్కర్స్ అయితే. యాక్చువల్లీ మిగిలిన ప్రాఫిట్ అయితే ఇప్పుడు దాకా ఏం తీసుకోలేదు. మగ్గం వర్క్లు మాత్రం ఒక 2000 తీసుకుంటే 1500కి నాకు మెటీరియల్ అవుతుంది. ఒక 500 మెటీరియల్కి మాస్టర్కి కలిపి ఒక 1500 పోయినా కానీ ఒక 400 500 ఉంటుంది అంతే. ఓకే, మినిమం ఎక్కువ వర్క్ అయితే, లేకపోతే 200 400. ఒక వర్క్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు అంటే 2000 వర్క్ అంటే 1.5 డే పడుతుంది నాకైతే. ఓకే, మాస్టర్కి 900 అండి, 900 ఇస్తాము. 1.5 డే అంటే 13, 50, 14 పడుతుంది. మెటీరియల్ ఒక 300, 350. మరి అప్పుడు మీకు పర్లేదు 200, 250, 300 అంతే. ప్రాక్టికల్ గా ఇంతే మిగులుతుంది. దీంట్లో మనం ప్రతి కస్టమర్ దాంట్లో కూడా 500 మిగిలిందని చెప్పలేము, అలా అని 400 అంతే. ఇంకా సరే 500 అనుకోండి, యావరేజ్ గా మిగులుతుంది అని అనుకున్నా కూడా మనకు టైం అక్కడ 2 days పోతుంది. ఒక్క కస్టమర్ వస్తే మనం ఎంత టైం స్పెండ్ చేస్తాం వాళ్ళతోటి, అది కూడా మనకి క్యాల్కులేషన్. వాళ్ళకి వర్క్ చేసే టైం ఇక్కడ మనం స్పెండ్ చేయాలి వర్కర్ తోటి. మినిమం అట్లీస్ట్ ఒక కస్టమర్ వచ్చారంటే 2 hours అయినా ఈజీగా తీసుకుంటారు. ఇంకా ఒకవేళ పెళ్లి క్లయింట్స్ వచ్చారంటే 6 hours 5 hours కూడా ఈజీగా తీసుకుంటారు. ఒక 10 బ్లౌజెస్ అలా ఉన్నాయంటే. ఒక 3000 వర్క్ చెప్పాలంటే మినిమం ఒక 1.5 hours కస్టమర్తో మనం ఉండాల్సిందే ఖచ్చితంగా. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంత కష్టపడి మనం మీరు అది కొంచెం చేసిన తర్వాత మరి అటు ఇటు అయినా మళ్ళీ అక్కడ కూడా ప్రైస్ తగ్గించడము లేదు, ఇంకా ఏదో ఇంకా అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఆల్మోస్ట్ అందరికీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉంటారు, ఎదురయ్యే ఉంటాయి. కొంచెం కలర్ మ్యాచ్ కాకపోయినా కూడా యాక్సెప్ట్ చేయలేరు. క్లయింట్ అంతా పర్టికులర్ గా ఉంటారు. మనం చెప్పినది ఒకవేళ మగ్గం వర్క్ చేసే వర్కర్కి అర్థం కాలేదనుకో, ఆయన ఇంకోలా వేసి ఇంకోలా సీన్ ఉంటుంది అక్కడ. సో ఇవన్నీ ప్రాక్టికల్. ఇంత కష్టపడి మనకి ఏదైనా మిగులుతుందా అంటే ఏమి మిగలట్లేదు. ఇదైతే రియల్. ఎందుకంటే చాలా మంది వాళ్ళతోటి నేను ఫేస్ చేస్తున్నాను. నా క్లయింట్స్ కూడా ఉన్నారు కదా, మెషిన్స్ తీసుకున్న వాళ్ళు, వాళ్ళంతా షేర్ చేసుకున్నది అనమాట. అదే ఇప్పుడు మగ్గం వర్క్ అయితే మీరు ఇక్కడ చూసారు కదా, ఎవరైనా చిన్న ఒపీనియన్ ప్రజెంట్ ఎలా ఉంది వర్క్ అనేది షేర్ చేస్తారా? చెప్పండి, మీరు కూడా చూసారు కదా. నేను చూసినట్లయితే బాగా అనిపించిందండి. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి చెప్తారా? నేను వైజాగ్ నుంచి వచ్చాను. వైజాగ్. సో ఇక్కడ వర్క్ షాప్ అయితే కనెక్ట్ చేస్తాం కదా, ఎలా అనిపించింది మీకు? నాకు చాలా బాగా అనిపించింది మేడం. అసలు డిజైన్స్ అసలు చాలా బాగున్నాయి. డిజైన్స్ ఇంత చిన్న చిన్నగా, అదే వెరీ స్మాల్ బీడ్స్ కదా, ఇవి నేను ఎక్కడ చూడలేదు. మిషన్ వర్క్ లో వేయడం అంటే నేను ఎక్కడ చూడలేదు. నేను ఓన్లీ చేతితో మగ్గం వర్క్ చేస్తాను. చాలా కష్టమైపోతుంది చేతితో చేయడం, చాలా బాడీ పెయిన్స్ అవి వచ్చేస్తాయి. అందుకని చూద్దామనేసి మేము కాంటాక్ట్ అయ్యాను. నేను రోజు విజయవాడలో పెడతానని చెప్పేసి నేను వచ్చాను మేడం. చాలా హ్యాపీగా ఉంది ఈ డిజైన్స్ చూసి. చాలా నెక్స్ట్ ఇదే ప్లాన్ చేస్తాను తీసుకుందామని. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చారు కదా విజయవాడ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చీరాల మేడం, చీరాల నుంచి వచ్చారు. మీరు ఏం చేస్తుంటారు? టైలరింగ్ చేస్తాను, టైలరింగ్, ఎంబ్రాయిడింగ్ కూడా చేస్తాను. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి? 6 years మేడం. ఓకే, 6 years నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ రావడానికి రీజన్ తెలుసుకోవచ్చా? నాకు మగ్గం వర్క్ మీద కొంచెం ఫ్యాషన్ ఉంది, ఓకే అని చెప్పి అనుకున్నాను. మీది బాగుంది, నేను రీల్స్ బాగా చూస్తాను మీ అన్ని. ఓకే, అందువల్ల నేను మిమ్మల్ని కలవాలని, మళ్ళీ మిషన్ కూడా చూడాలి, తీసుకోవాలి. తీసుకుంటే నేను ఈ మిషన్ తీసుకోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. థ్యాంక్ యూ అండి. ఎలా అనిపించింది మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత? బాగుంది మేడం, మీరు చెప్పడం బాగుంది. నాకు మిషన్ బాగా నచ్చింది. మెయిన్ గా కంపల్సరీగా మటుకు మిషన్ అయితే తీసుకుంటాను. ఎస్ మేడం, తీసుకున్నాక అంతే సపోర్ట్ కూడా ఉంటుంది. అది నాకు సర్వీసింగ్ కావాలి. తప్పకుండా ఉంటుంది. మీరు మెషిన్ కొనడం ఇంపార్టెంట్ కాదు, మీరు సక్సెస్ అవ్వడం అది మాకు ఇంపార్టెంట్, మెయిన్ అది. మ్యామ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నర్సరావుపేట. సో ఎలా అనిపించింది ఇక్కడికి వచ్చాక వర్క్ షాప్ కి? సాటిస్ఫైయా? ఇంకేమన్నా ఉంటే బాగుంది అనిపించిందా? ఓకే సరిపోతుంది అనిపించిందా? ప్రజెంట్ అయితే సరిపోతుంది. ఓకే, డివైస్ యాడ్ చేసుకుంటే అప్పుడు బాగుంటుంది. ఓకే, డివైస్ తోటి అంటున్నా నేను. బాగుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అంటే వీడియో చూసినా కానీ అంతగా అనిపించట్లేదు, లైవ్ లో చూద్దామని ఇంకా అక్కడి నుంచి వచ్చాము. కరెక్ట్ మేడం, ఎందుకంటే ఫోటోలో కూడా చాలా తేడా ఉంటుంది. అర్థం కాదు, రియల్ గా ఫోటోకి డిఫరెన్సెస్ ఉంటుంది. మీరు ఎదగడమే కాకుండా మమ్మల్ని కూడా అంటే నేను చాలా కష్టపడి ఇది డెవలప్ చేశాను. ఏదో తెచ్చాను అమ్మానన్న థాట్ తోటి నేను చేయలేదు బిజినెస్. చాలా ఇష్టంతో తెచ్చుకున్న మన పిల్లల్ని ఎలా అయితే మనం చూసుకుంటామో, సో ఇది నాకు అలా ఒక ప్రోడక్ట్ నాది నేచర్.
సో నేను సక్సెస్ చేసుకున్నది నలుగురికి ఉపయోగపడితేనే నేను కష్టపడ్డ దాంట్లో యూజ్, అది యూజ్ లేకుండా నా దగ్గర ఉండిపోతే కష్టం కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కడెక్కడి నుంచో కావాలని వచ్చి తీసుకునే వాళ్ళు ఉన్నారు, బట్ రాలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అక్కడే ఆగిపోతున్నారు. సో ఒక స్టెప్ వేసి ధైర్యం చేద్దాం అనేసి సో మీరందరూ రాలేక ఆగిపోయారు కదా, సో మీకోసం మేమే వచ్చాము. అంతేనండి, కరెక్ట్. ఇక్కడ కాబట్టి వచ్చాం. అక్కడ అందుకని కొంచెం చూస్తే మీకు ఒక ఐడియా అవేర్నెస్ వస్తుంది కదా అనేసి. చాలా మంది ఇంకొకటి మెయిన్ థాట్ నాకు ఏంటంటే, మన వీడియోస్ ఇవి చూసి వేరే దగ్గర కొంటున్నారు, వాళ్ళు ఏంటి సేమ్ వస్తుందని కస్టమర్ కి తెలియదు. ఇప్పుడు మీరు లైవ్ లో చూసారు, ఇంకొక దగ్గర లైవ్ లో వెళ్ళినప్పుడు మీకు క్లియర్ అర్థం అవుతుంది. సో అలా చూసి వీడియోలు బయట కొన్నాక అలా రావట్లేదని ఏడ్చుకుంటూ నాకు కాల్ చేస్తున్నారు. నేను ఏం చేయగలుగుతాను? చాలా ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో కొంచెం మనం అలర్ట్ చేసి అలా నా వల్ల ఏం మిస్టేక్ ఉండొద్దు అన్న థాట్ నాదంతే, ఇంకేం లేదు. యా, తీసుకోవాలి, సక్సెస్ అవ్వాలి, మీరు కూడా హ్యాపీగా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి. సో ఈ రోజు విజయవాడలో వర్క్ షాప్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో మన కస్టమర్ అయితే ఇక్కడికి వచ్చారో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చినందుకు, ఎందుకంటే మీ వర్క్ ఆల్రెడీ బిజీ షెడ్యూల్, అది కాదనుకుని కూడా ఇక్కడికి వచ్చారు. సో ఒక్కసారి మన మెషిన్ అయితే యూజ్ చేస్తున్నారు, ఎంహెచ్ మగ్గం వర్క్. ఆల్రెడీ తినది చాలా పెద్ద బోటికి, అక్కడికి కూడా వెళ్దాము, చూపిస్తాను నేను ఎలా ఉంది. అండ్ ఒక ఉమెన్ అయి ఉండి ఎంత మంచి ఎంటర్‌ప్రెన్యూర్ గా తను డెవలప్ అయ్యారు అనేది కూడా చూద్దాము. అండ్ మీకు మా మిషన్ అయితే ఎలా నచ్చింది, చిన్న ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మిషన్ మాకు సజెస్ట్ చేసినందుకు. ఫస్ట్ మేము హైదరాబాద్ వెళ్ళామండి ఈ మిషన్ తీసుకుందామని చెప్పని, ఓన్లీ జస్ట్ చూడడానికి వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ వర్క్స్ అవన్నీ చూసి మేము చాలా సాటిస్ఫై అయ్యాము. ఎందుకంటే చాలా మిషన్ వర్క్స్ అవన్నీ చూసాము. మేము ఆల్రెడీ ఒక 2 మిషన్స్ థ్రెడ్ వర్క్ రన్ చేస్తున్నాము. కానీ ఈ మగ్గం వర్క్ మిషన్ వచ్చేసరికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే విజయవాడ వచ్చిన తర్వాత మేము వెంటనే స్పాట్లో పేమెంట్ చేసి ఆ మిషన్ అయితే మేము తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్ కూడా మాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ వేరే వాళ్ళు బుక్ చేసుకున్న మిషన్ మాకు సజెస్ట్ చేశారనమాట. మాకున్న అప్పుడు బిజీ షెడ్యూల్ అర్జెంట్ని బట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకోటి వర్క్స్ అవి మేము ఏమైనా అర్జెంట్ అని కావాలన్నప్పుడు మ్యామ్ వెంటనే రియాక్ట్ అయ్యేవాళ్ళు, వెంటనే రెస్పాండ్ అవ్వడం కానీ టెక్నీషియన్ని పంపించడం కానీ అది మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇప్పుడు మాకు ఒక మగ్గం వర్క్ చేసే అతనితో పని లేకుండా మాకు చాలా ఈజీగా ఈ మిషన్ మీద వర్క్ అన్నది మేము రన్ చేయగలుగుతున్నాము. ఇంకోటి ఈ మిషన్ ఇంకోటి కూడా మేము తీసుకోవడానికి రెడీ అవుతున్నాము, అందుకే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్ కి చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఇట్లాగా మీటింగ్ అన్నది అరేంజ్ చేసి మాకు మళ్ళీ కొంచెం దగ్గరగా ఇంటరాక్ట్ అవడానికి చాలా ప్లస్ పాయింట్ అయింది మాకు. యాక్చువల్లీ వీళ్ళంతా వచ్చినప్పుడు నేను లేనప్పుడు చైనాలోనే ఏమో సంథింగ్ ఉన్నాను, సో ఫోన్ లోనే మాట్లాడాను అనమాట. ఫస్ట్ టైం చూస్తున్నా లైవ్ లోన, సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.